లెనిన్ ఎన్నో సంవత్సరాల తర్వాత లెనిన్ ఒక మంచి సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది అన్న అభిప్రాయం అయితే సినిమా చూసాకొచ్చింది. ఎందుకంటే అక్కినేని అఖిల్కి పాపం మనందరికీ తెలుసు, అక్కినేని నాగార్జున తనను సక్సెస్ చేయాలని చాలానే కష్టపడుతున్నాడు. అఖిల్కి చాలా వరకు అన్ని ఫ్లాప్లే. కాబట్టి తన కెరీర్ ముగిసిపోయిందన్న సమయంలో తనకు ఒక మంచి హిట్ పడింది. మంచి హిట్ అంటే ఇలాంటి హిట్ కాదు, ఒక వండర్ఫుల్ హిట్. డైరెక్టర్ ఎలాగైతేనేమి అద్భుతంగా కథను తీసుకెళ్లాడు. మెయిన్ ఏమంటే పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఎక్కువగా చిత్తూరు నేపథ్యంలో జరిగేటటువంటి కథలను అయితే అందరూ తీసుకుంటున్నారు. చాలా వరకు వచ్చాయి, చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు. ఈ నేపథ్యంలో అయితే చాలా వరకు అయితే వచ్చాయి. ఈ కోణంలో చూసుకున్నట్లయితే మన చిత్తూరు నేపథ్యంలో జరిగేటటువంటి ఒక కథను తీసుకొని, మనందరికీ తెలుసు మన పక్క మహాభారత యజ్ఞాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ వచ్చిందిరా అంటే ప్రతి ఊళ్ళోనూ మహాభారత యజ్ఞం చాలా ఊళ్ళో జరుగుతూ ఉంటాయి. ఈ యజ్ఞాలు మనందరికీ తెలుసు. ఈ సమ్మర్ వచ్చిందిరా అంటే మహాభారత యజ్ఞాలు 12 రోజులు 18 రోజుల యజ్ఞం అనేసి ఒక్కొక్క ఊళ్ళో ఒకలాగా చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే 18 రోజుల మహాభారత యజ్ఞం అనేది మొత్తం కథని హరికథ నాటకాలతో కలిపి మొత్తం కథని తీసుకెళ్తూ ఉంటారు. ఈ చిత్తూరు సైడ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మహాభారత యజ్ఞాలు అనేది. అంటే ఎక్కడెక్కడ జరిగినా వెతుక్కొని వెళ్ళి చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ కోణంలో కథను తీసుకొని భారతమిట్ట అనే ఒక ఊరు పేరు, భారతమిట్ట అంటే ఊరు పక్కలే ఉంటుంది, అదొక ప్లేస్ రెడీ చేసుకుంటారు. ఆ భారతమిట్ట అనే ఒక ప్లేస్ లో అయితే ఈ మహాభారత యజ్ఞాన్ని ఊరు వాళ్ళందరూ కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కలిసి ఈ కోణంలో అయితే కథని అద్భుతంగా తీసుకెళ్లాడు. మన ప్రజెంట్ మహాభారత యజ్ఞం అయితే ఏమైతే ఉందో కురుక్షేత్రం, ఆ కురుక్షేత్రానికి కళ్ళు కట్టినట్లుగా కురుక్షేత్రాన్ని అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూపించారు. చాలా టర్నింగ్ పాయింట్స్ అసలు ఊహించలేమన్నమాట. కథను అసలు ఏమాత్రం ఊహించలేము. ఇది ఏంది ఇలా ఉంది అని ఏమాత్రం ఊహించలేము. మొత్తానికైతే హీరో హీరోయిన్లు అయితే అద్భుతంగా చేశారు. వాళ్ళు ఇంతవరకు నాకు తెలిసి ఈ రేంజ్ లో ఏ సినిమాలను యాక్టింగ్ చేసే ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా చేసినటువంటి సినిమా ఇది. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అది డైరెక్టర్ అలా చేయించుకొని ఉంటారు. ఎలాగైతేనేమో సినిమా అద్భుతంగా వచ్చిందో అది మాత్రం హీరో హీరోయిన్లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసినటువంటి చాలా మంది, సునీల్ కావచ్చు, సునీల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, తనకి ఈ భారతమిట్టకి సంబంధం ఉండదు, కానీ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం తను సహకరిస్తూ ఉంటాడు, దాని గురించి మాత్రం చూస్తూ ఉంటాడు. కానీ ఆ విధంగా ఆ ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శివాజీ గారు కావచ్చు, ఇలాంటి చాలా మంది ఆర్టిస్టులు అయితే ఉన్నాడు. ఒక అతనైతే కన్నడ ప్రమోద్ పంజు, కన్నడ విలన్ అయితే ఒక క్యారెక్టర్ చేశారనమాట. కన్నడ యాక్టర్ తను హీరోగా కొన్ని సినిమాల్లో అయితే నటించారనమాట తెలుగులో. అదే కోలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రమోద్ పంజు. తనైతే సలార్లో చేశాడు అనమాట ఒక క్యారెక్టర్. సలార్లో చేసిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్కి ఎందుకు తీసుకున్నారని అనుకున్నాను, కానీ అతని పెర్ఫార్మెన్స్ అంటూ అద్భుతంగా ఉంది. ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశాడు. ఏ విధంగా అఖిల్, భాగ్యశ్రీ ఏ విధంగా అయితే చేశారో అదే రేంజ్ లో ఇంకొక క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే పెర్ఫార్మెన్స్, అది ప్రమోద్ పంజుద్ అనమాట. సూర్యదేవ్ నాగవంశీ ప్రొడ్యూసర్, అక్కినేని నాగార్జున ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి అంటూ ఈ సినిమాని నిర్మించారు. శివాజీ గారు కావచ్చు, తర్వాత సునీల్ గారు కావచ్చు, బ్రహ్మాజీ, ఇలాంటి చాలా క్యారెక్టర్లు, తర్వాత గెటప్ సీను, మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. అందరినీ వాళ్ళకి తగిన క్యారెక్టర్ ని వాళ్ళ రేంజ్ లో ఏ విధంగా తీసుకెళ్లారంటే, అంత అద్భుతంగా కథని అల్లుకోబోయారంటే, తమన్ మ్యూజిక్ అనేది అద్భుతంగా చేశారు. కొన్ని పాటలు ఆకట్టుకోలేకపోవచ్చు, కానీ చూడడానికి వినడానికంటూ ఆ సినిమా థియేటర్ లో మాత్రం ఒక రకంగా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి. కానీ తర్వాత ఒక పాట ఏమో బాగుంటుంది, మిగిలిన పాటలన్నీ పెద్దగా ఆకట్టుకోవు, చూడడానికి బాగా ఇంట్రెస్ట్ గానే ఉంటాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్లకు వచ్చే ఫీల్ అద్భుతంగా చేశాడు. మ్యూజిక్ వాంచి పడేశాడు. అన్ని కలిస్తేనే ఒక మంచి సినిమా అవుతుందని మనందరికీ తెలుసు. కాబట్టి దీన్ని అలాగే తీసుకెళ్లాడు. కానీ ఆ ట్విస్ట్లు ఉన్నాయి, అసలు మనం ఊహించలేనటువంటి ట్విస్ట్లు. ఈ ట్విస్ట్లు ఎలా వస్తున్నాయి, ఎలా ఐడియా వచ్చింది రైటర్ అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తుంటే అంటే మామూలేది సినిమా అంటే ఇంకా అలాంటి ట్విస్ట్లు ఇవ్వాలి తప్పదు. కానీ అలా థింక్ చేసి రాశాడు కదా.
కొత్త డైరెక్టర్ అయినా, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక మంచి సినిమా అయితే ఇచ్చాడు. మొత్తానికైతే సినిమా అంటే నార్మల్ గా లేదు, అద్భుతంగా ఉంది. చూసేంత సేపు కొంతమంది ల్యాగ్ అంటున్నారు, ల్యాగ్ కాదు, కథకి ఏం కావాలో అది ఉంది, దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లారనమాట. చూసేంత సేపు సినిమా అద్భుతంగా ఉంటుంది. ఒక క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏమవుతుందో అనే ఒక క్యూరియాసిటీ, 1 by 1 ఇంకా మనం మాటల్లో చెప్పలేనంత ఉంది. ఇంకోటి అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏమిటంటే మన మహాభారత యజ్ఞాన్ని సినిమా మొత్తం తీసుకెళ్లాడు. ఆ మహాభారత మెయిన్ అన్నిటికంటే ఏమిటంటే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుందండి సినిమా. ఫస్ట్ మొట్టమొదట తను జైల్లో ఉంటాడు, జైలు నుంచి బయట వస్తాడు అనమాట మన హీరో. ఒక కుక్క తనకు తీసుకెళ్తుంది, తనని ఎక్కడికి, తన ఉన్న ఊరికి తీసుకెళ్తుంది అనమాట. ఒక కుక్క వచ్చి ఇదేంద్రా అని అనుకుంటే ఫస్ట్ లోనే లాస్ట్ లో ఇచ్చాడండి ఒక ట్విస్ట్. అది చెప్పితే మీకు అర్థం కాదు అసలు ఆ విషయం చెప్పకూడదు, చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తర్వాత సినిమా చూసే వాళ్ళకి, కాబట్టి నేను చెప్పట్లేదు. అది సినిమా చూస్తేనే ఆ ట్విస్ట్ అనేది, మనం ముందుగానే చెప్పేస్తే ఆ ట్విస్ట్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎక్సలెంట్. ఇలా ఉందా, ఇలా పెట్టినాడా అని అనిపిస్తుంది లాస్ట్ లో సినిమా చూసే వాళ్ళకి. ఫైనల్ ఎండింగ్ కి ఇలాంటి ట్విస్ట్లు ఎన్నో ఉన్నాయన్నమాట. అసలు ఎవరు ఊహించే ఉంటారు నిఖిల్ సినిమా ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది, ఇలాంటి సినిమా ఈ రేంజ్ లో ఒక సినిమా తను చేస్తాడని ఊహించి కూడా ఉండరు. అలాంటి అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఈ చెప్పాలంటే ఈ వీకెండ్ కి చాలా మందికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందని చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి సినిమా. అఖిల్ కి భాగ్యశ్రీకి ఇండస్ట్రీలో ఒక మంచి హిట్. పాపం తను చూసానమాట, తను ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, ఒక్కటి కూడా నా కెరీర్ లో నెల్లేదే, ఇంకా నాకు ఆఫర్లు వస్తాయి లేదు, మామూలుగా లేదు, తెలిసింది ఐరన్ లెగ్ అని పేరు పెట్టేస్తారు అనమాట ఇండస్ట్రీలో. ఏ మాత్రం ఒక హిట్ లేకపోయినా కొన్ని అదొక బ్యాడ్ నేమ్ ఉంది. అవన్నీ అబద్ధాలు. కానీ ఈ సినిమా బాగుంటే, కథ బాగుంటే, హీరోయిన్ తో సంబంధం ఏముంది, సినిమా బాగుంటే అన్ని పోతాయి. ఊరికి ఐరన్ లెగ్ అని పేరు పెట్టేసిన సినిమానే బాధ కంటే ఒక అమ్మాయి పైన తోసేయడం అనేది సరికాదు. కానీ అలాంటి ఐరన్ లెగ్ అన్న వాళ్ళే ఈ రోజు ఎలా హిట్ పడింది, ఎలా చేస్తున్నారు, అవన్నీ కాదు. మొత్తానికి సినిమా హిట్ కావాలి, అందరూ టీం మొత్తం వర్క్ చేయాలి, మంచి కథ ఉండాలి, మంచి కథనం ఉండాలి, దానికి మంచి నటులు ఉండాలి. అప్పుడే సినిమా అనేది అద్భుతంగా వస్తుంది. ఏ సినిమా అయినా ఆడుతుంది. కథ బాలేకపోతే ఏ సినిమాను ఆడదు. అది హీరోయిన్ పైన తోయడం మంచిది కదా, అది సబబు కాదు. హీరోయిన్ పైన తోసేయడం అనేది కూడా సరికాదని అనిపిస్తుంది. మొత్తానికి ఒక మంచి సినిమా అయితే ఇచ్చాడు, అద్భుతమైనటువంటి సినిమా. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా, 100% ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీల్ మీకు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.